వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొన్న నైట్ నిన్న తెల్లారగట్ల కురిసినటువంటి భారీ వర్షాలతో ఇటు కామారెడ్డి ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత ఊళ్ళల్లో కూడా పోషార ప్రాజెక్టు కింద విలేజ్లలో కూడా వాటర్ వచ్చి కొన్ని తండాలు ముంపున గురైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు జిల్లా కలెక్టర్ గారు, ఇటు పోలీస్ అధికారులు, ఎస్పీ గారు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అదేవిధంగా బీరెల్లి గారు పెద్దలు, మరి అందరి యొక్క సహకారం, మీరు ఎప్పటికప్పుడు పంపించేటువంటి సమాచారాన్ని బట్టి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ప్రాణ నష్టము జరగకుండా కాపాడుకోగలిగినాము. సో దీనికి మాకు కూడా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి మరి ఆ ప్రాంతాలను పర్యటించి అదేవిధంగా ఇక్కడ రివ్యూ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కలెక్టరేట్లో. కానీ ఇక్కడ దాకా వచ్చినటువంటి హెలికాప్టరు మరి అక్కడ కనిపించక, అంటే ల్యాండ్ చేయడానికి ఫీజిబిలిటీ లేకపోవడంతో ల్యాండింగ్ కాలేకపోయింది. దానితో వారు మరి మెదక్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. తద్వారా మేము ఈ యొక్క రివ్యూని యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా కలెక్టర్ గారు, అటు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మేమందరం, మా ఎంపీ గారు, మా ప్రభుత్వ ప్రధాన సలహాదారు, మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా అధికారులతోటి రివ్యూ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలం కూడా మరికొన్ని రోజులు అలర్ట్గా ఉంటూ మరి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందస్తుగా కూడా ఎక్కడెక్కడ వాగులు కానీ, చెరువులు కానీ, ఉధృతి ఎక్కడుందో అవన్నీ కూడా అంచనా వేసుకొని ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్, తర్వాత హెల్త్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ వారందరూ అలర్ట్ ఉండాలని చెప్పినాం. జరిగిన నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్స్ తెగిపోవడం జరిగిందో వాటిని రిస్టోర్ చేస్తూనే మరి పర్మనెంట్ వర్క్స్ కోసం కూడా నివేదికలు పంపాలని, అంచనాలు పంపాలని కూడా కోరడం జరిగింది. నిన్న జరిగినటువంటి వరద బీభత్సంలో దాదాపుగా 1044 మందిని మన యొక్క రెస్క్యూ టీమ్స్, అటు ఎస్డిఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, మరి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కానీ, లోకల్ యువకులు, మీడియా సూచనలు, ఇవన్నిటిని బట్టి మనం సేవ్ చేసుకోగలిగినాం. ఒక డాక్టర్ దురదృష్టవశాత్తు ఇంట్లో వాటర్ రావడంతో అక్కడ హోల్ చేస్తుంటే ఆ వాటర్ పోవడానికి ఆ గోడ మీద పడి ఆయన మీద పడి చనిపోవడం జరిగింది. ఇంకొకరు కూడా అలానే చనిపోవడం జరిగింది. ఇంకొకరు మిస్ అవ్వడం జరిగింది. ఇంకా ఆచూకీ అంటే బాడీ కూడా మాకు రికవరీ కాలేదు. ఏది ఏమైనా వరద బీభత్సం చాలా ఘోరంగా సృష్టించింది. అనుకోని అంటే అసలు మనకు వాతావరణ శాఖ నుంచి కూడా ఎలాంటి హెచ్చరికలు లేవు. అయినప్పటికీ అందరూ అలర్ట్ ఉండి పబ్లిక్ను, తర్వాత హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలను, మరి వరద బీభత్సంలో మునిగిపోయినటువంటి కాలనీలను, తండాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్లకు ఫుడ్ కానీ ఏర్పాట్లు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఎంతో కొంతమంది మరి వ్యక్తులు, సంస్థలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకు సహాయం చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అదే కాకుండా సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫాలోఅప్ చేస్తున్నారు, వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారు, సిఎస్ గారు పెడుతున్నారు. ఇటు మేము కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఇదొక విపత్తు, ఒక ప్రళయం లాగా మన ఊర్ల మీదకి వచ్చింది. అయినప్పటికీ ప్రజలు, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్స్ కూడా వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ప్రజలను ప్రాణహాని లేకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు అభినందిస్తా ఉన్నాం. మళ్ళా ఒక 3-4 days లో మళ్ళీ రివ్యూ ఏర్పాటు చేసుకుని ఇక్కడ జరిగినటువంటి పంట నష్టము, రోడ్ల నష్టము, ఇళ్ల నష్టము, ఇవన్నీ కూడా నివేదికలు తయారు చేయమని చెప్పినాం. వాటన్నింటిని కూడా తీసుకెళ్లి
మా పెద్దలు మా ఎమ్మెల్యే సోదరుడు మదన్ మోహన్ రావు గారు, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా శంకర్ సార్, ఇంకా మా మిగతా ఎమ్మెల్యేలతో మేమందరం కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి కొంత స్పెషల్ ప్యాకేజ్ గా ఇక్కడ ప్రకటించే విధంగా కూడా వారిని కలిసి కోరడం జరుగుతుంది. తప్పకుండా ఆ నష్టాన్ని కొంత నివారించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి. సెంట్రల్ కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి అత్యధికంగా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాం. ప్రైమరీ అంటే 2 డెడ్ బాడీస్ రికవరీ అయినాయి కాబట్టి వాళ్ళకి పంట నష్టం వైపు ఇంకా మన అధికారులు పోలేదు. ఎందుకంటే కొంత విలేజెస్ ను పబ్లిక్ ను సేవ్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకునే కార్యక్రమాలను రేపు కొద్దిగా ఈ వాతావరణం మంచి అంటే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు. దాని మీద మీకు తెలుసు గతంలో కూడా ఇచ్చారు మా వాళ్ళు ఈ జిల్లాలో. అక్కడ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారైతే ఫస్ట్ అంచనాలు వేసుకోవాలండి. దాన్ని వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని బట్టి తప్పకుండా రెస్పాండ్ అయిపోవాలి. తప్పకుండా చేయాలి. ఇందాక నా అనుభవాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మన కుంట ఇక్కడ ఉంటుంది కానీ నాకు ఎక్కడ నుంచో వరద వస్తుంది. అక్కడ వరద ఎప్పుడు ఏ టైంలో వర్షం పడుతుంది, ఆ వరద ఇక్కడ రాగానే మన ఇక్కడికి వచ్చిందని చూస్తున్నాం. అప్పుడప్పుడు తేరుకోవడం కూడా కష్టమైంది. కాబట్టి లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని మనము దీర్ఘకాలిక దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మీరు అన్నట్టుగా బతుకమ్మ పుట్ట కావచ్చు, లేదా ఇప్పుడు మనం పోయిన జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇట్లాంటివి కూడా చుట్టూ దగ్గరికి ఇల్లు ఉండడం, ఆ నీళ్లు ఆ బాబు నుంచి పోకుండా ఊరు మీదకి అటు కాలనీ మీదకి రావడం, ఇట్లాంటి టీచర్స్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవడం జరిగింది. అవన్నీ కూడా నీట్ గా చేసుకోవాలి. వాటిని కొంత సీసీ వర్క్ కూడా చేస్తే ఎందుకంటే టౌన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా అంటే కామారెడ్డికి బెటర్ గా ఉపయోగపడుతుంది. అటు పోచారం ప్రాజెక్టు కూడా కొంత తెగిపోయినప్పటికీ దాని కెపాసిటీ కంటే కూడా నిన్న వాటర్ ఎక్కువ వచ్చినప్పటికీ సరే ఆరాడు కట్టిన కట్టడాలు అంత అద్భుతంగా 100 సంవత్సరాల కింద కట్టినటువంటి అంత అద్భుతంగా ఉండి ఇవాళ వందల మంది 1000 మందిని మనము కాపాడుకోగలిగిన మా మదన్ మోహన్ రావు గారు కూడా అక్కడ నిన్నటి నుంచి ఉండి దాదాపు 14 గ్రామాల ప్రజలు, తండలు వాళ్ళందరినీ కూడా పునరావాసంలో పెట్టి వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. ఏదేమైనా మళ్ళొక రివ్యూలో ఓవరాల్ గా ఈ నష్టం మనకి వచ్చిన తీరును ఎక్కడెక్కడ రెస్క్యూ పాయింట్స్ ఉన్నాయో మనకి రిస్క్ గా ఇది డేంజర్ అనే పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఎప్పుడు వర్షకాలం వచ్చినా ఆ పాయింట్ ను మళ్ళీ రిపీట్ కాకుండా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పర్మనెంట్ వర్క్ కూడా మేము చేస్తాం. ఫోకస్ కూడా పెట్టాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.